ప్రాజెక్టు గురించి మాట్లాడారు. తర్వాత అనేక అంశాల గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు వచ్చాయి, దానికి అవసరమైనటువంటి చర్యలను కూడా తీసుకుంటుంటారు. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోవట్లేదంటాం. సో ఎలా చూడొచ్చు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటే ఇక్కడ నేనేం అడుగుతానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడా రాడా, ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించాడా, ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రశ్నించాడా, ప్రశ్నించొచ్చా లేదా, గతంలో ఏం చేశారు, ఇవి కాదండి. ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటది. అధికారంలో ఉన్నప్పుడు తను పని చేయాల్సిన బాధ్యత ఉంటది, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటది, ప్రతి సమస్యని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఉంటది. ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటది. ఆ బాధ్యతని నెరవేర్చకుండా, ఆ పనులు చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేశారు, గతంలో మీరేం చేశారు, ఇవి కాదు కదా ప్రభుత్వం చేయాల్సిన పని. అది కాదు కదా. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రతి సామాన్యుడు ప్రశ్నిస్తాడు, ప్రతి పార్టీ ప్రశ్నిస్తుంది, ప్రతి ఒక్క అంశం మీద ప్రశ్నిస్తారు, ప్రతి ఒక్క అంశం మీద నిలదీస్తారు. ఇక్కడ రాష్ట్రంలో కరువు ప్రభావం ఉంది. ఒకటి, నీళ్లు లేకపోతే, సాగునీరు ఇవి లేకపోతే రాబో రోజుల్లో దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎంత దుర్భర పరిస్థితులు అంటే 2002, 2003లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యమైన స్థితిని ఎదుర్కొందో అలాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి. రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం కార్యాచరణ ప్రకటించింది, చర్యల పూర్వకంగా కార్యాచరణ అనేది మనం ఏం చేయబోతున్నాం అనేది ప్రభుత్వం చెప్పాలి. ఆ ప్రభుత్వం అధినేత ఊరికే మాటలు చేసి కార్యాచరణ ఏమీ ప్రకటించకపోతే నష్టం ఎవరికి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆ ప్రజలకి జరిగే నష్టాన్ని జరగకుండా చూడాల్సిన బాధ్యత, కరువుని నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అయితే ప్రతిపక్షం మీద గతంలో మీరేం చేశారు, ఏ చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ చెప్తే ఎట్లండి? ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు కదా. అంటే అసెంబ్లీకి రాకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ నాయకుడు అసెంబ్లీకి రాకపోతే ఆ ప్రజా సమస్యలను అడ్రస్ చేయాల్సిన బాధ్యత, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా? చెయ్యొద్దా? గారు మీరు చెప్పింది 100% ఏకీపిస్తాను, నేను దానికి కాదంటలేదు. ఒక్క విషయం ఏంటంటే, రాబో రోజుల్లో ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటారు అనే. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, నాకు వినపడట్లేదు. నేను చెప్పాను ఒక్క మాట వినండి మీరు పూర్తిగా. నేను ఏం ప్రజల తరఫున అడుగుతున్నాను, మీ పార్టీలో వాళ్ళు ముగ్గురిని అడుగుతున్నాను, పార్టీ ముగ్గురిని. కానీ ఏంటంటే ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు